శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. వాస్తుశాస్త్రం పరంగా చూసుకున్నట్లయితే మన పేరు యొక్క మొదటి అక్షరం బట్టి మన ఇంటి యొక్క సింహద్వారం అంటే ఎంట్రన్స్ ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, ఏ డైరెక్షన్లో ఉంటే మనకి కలిసి వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. మీ పేరులోని మొదటి అక్షరం అ ఆ ఇ ఈ ఉ ఊ అలా ఆ నుండి అహా వరకు కనుక ఉన్నట్లయితే ఏ డైరెక్షన్లో మీ ఎంట్రన్స్ ఉంటే బాగుంటుందో ఆల్రెడీ పాత వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా లింకు చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి చూసేయండి. ఒకవేళ మీ పేరు యొక్క మొదటి అక్షరం ఖ ఖ గ ఘ ఞ ఈ 5 అక్షరాలతో కనుక ఒకవేళ స్టార్ట్ అయితే మీ యొక్క ఇంటి సింహద్వారం అంటే మీ ఇంటి యొక్క ఎంట్రన్స్ వెస్ట్ డైరెక్షన్ లేదా సౌత్ డైరెక్షన్లో ఉంటే చాలా మంచిది. అదే మిగిలిన డైరెక్షన్స్ అనేవి పెద్దగా బాగుండవు. మీరు ప్రజెంట్ ఉంటున్న ఇల్లు మీ నాన్నగారిదో మీ తాతగారిదో లేదంటే వంశపార్యపర్యంగా మీకు వస్తున్నట్లయితే కనుక దానికి ఎటువంటి ఎంట్రన్స్ అయినా పర్లేదండి, ఏ డైరెక్షన్లో ఎంట్రన్స్ ఉన్నా పర్లేదు. అదే మీరు ఉంటున్న ఇల్లు కానీ లేదా మీరు తీసుకోబోయే ఇంట్లో కానీ ఎక్కడ ఏ రూమ్లో ఉండాలి అంటే ఏ బాత్రూమ్ ఏ డైరెక్షన్లో ఉండాలి, బెడ్రూమ్ ఏ డైరెక్షన్లో ఉండాలి, హాల్ ఏ డైరెక్షన్లో ఉండాలి, అసలు ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్లకి కాల్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.